ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా పెరుగుతున్న యుఎస్ స్టాక్ మార్కెట్ వస్తున్న ఒక్క పాజిటివ్ అప్డేట్ తో అక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4% దగ్గరగా పెరిగింది. మరి మన పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్మాల్ క్యాప్స్ ఏంటి ఇవాళ రెడ్ లో ఎండ్ అయ్యాయి. అండ్ వరుసగా పెరుగుతున్న యుఎస్ మార్కెట్స్ అన్నానా, ఇప్పుడు వెళ్తున్న యుఎస్ మార్కెట్స్ వాల్యుయేషన్ లాస్ట్ టైం బబుల్స్ లో మార్కెట్ హెవీగా క్రాష్ అయింది కదా యుఎస్ మార్కెట్ లో, ఆ వాల్యుయేషన్స్ కి మించి దాటేసిందని S&P 500 ఒక బుక్ వాల్యూ 5.3 టైమ్స్ గతంలో ఎప్పుడు క్రాష్ అయిపోతుంది కదా, పెద్ద బబుల్ ఫామ్ అయిపోయి దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ లో ప్రెసెంట్ మార్కెట్ ఉందని, ప్రెసెంట్ AI బబుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ నడుస్తుందని, అదొక్కసారిగా బర్స్ట్ అవుతుంది. ఆ టైంలో మొత్తం యూఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ పడతాయని ఏదైతే నేరేటివ్ కూడా సోషల్ మీడియాలో బిల్డ్ అవుతుందో, దీని కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. రీసెంట్ ఫ్రైడే మనం వీడియో చేసిన తర్వాత ఫెడ్ చైర్మన్ పవల్ గారు కామెంట్స్ చేశారు. అది మంచి విషయం అనేలా కామెంట్ లో కూడా చెప్పాను కదా. నిఫ్టీ పెరిగింది అండ్ ఇవాళ ఐటీ సెక్టర్ అయితే స్ట్రాంగ్ గా పెరిగింది. మరి పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఎందుకు పెరగలేదు, ఇవాళ రెడ్ లో ఎందుకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది, దీని రిలేటెడ్ గా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. మన ఇండియన్ అంబాసిడర్ అయిన వినయ్ కుమార్ గారి దగ్గర నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు అండ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఇండియా రిలేటెడ్ గా, రష్యా రిలేటెడ్ గా అండ్ యుఎస్ రిలేటెడ్ గా చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, లాస్ట్ 24 అవర్స్ లో యుక్రెయిన్ రష్యా రిలేటెడ్ గా న్యూక్లియర్ ప్లాంట్ పైన చేసిన యాక్టివిటీ అటాక్ అండ్ ఇంకొక 2 రోజుల్లో మార్కెట్ రిలేటెడ్ గా ఉండబోతున్న మెయిన్ ఈవెంట్స్, ఇవి 3 మీకు అర్థమయ్యాయంటే ఎందుకు ఇవాళ మార్కెట్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు అంతా పెండింగ్ లో ఉంటుంది. జరగాల్సిన రియాక్షన్ అంతా కూడా ఒక ఈవెంట్ కంప్లీట్ అవ్వడం కోసం, అన్సర్టనిటీ క్లియర్ అవడం కోసం వెయిట్ చేస్తున్న థింగ్ గా మనం చూడాలి. కాబట్టి ఉంటున్న పాజిటివ్ ఏంటి, ఎందుకు ఇవాళ మార్కెట్ లో అదంతా పెద్ద ఎత్తున ఫ్యాక్టర్ అవ్వలేదు. షార్ట్స్ 89% స్టిల్ మార్కెట్ లో ఉన్నాయి, బట్ స్టిల్ ఇవాళ మార్కెట్ అంతలా పెరగలేదు. పాజిటివ్ అప్డేట్, అది పెద్ద సర్ప్రైజ్ మార్కెట్ కి. ఫెడ్ వాల్ చేసిన కామెంట్స్, యుఎస్ లో మీరు చూస్తే విక్స్ 14% పడింది ఫెడ్ వాల్ ఆ మాటలు మాట్లాడాక. ఎందుకనంత సర్ప్రైజ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ మార్కెట్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫెడ్ చైర్మన్ ఆ మాటలు మాట్లాడతారని. ఏమంత గొప్పగా ఉన్నాయి ఆ స్టేట్మెంట్స్, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్, దీని గురించి మాట్లాడుకుంటూ మన మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ నాకైతే అంత స్ట్రాంగ్ మూవ్ అయితే కాదు. ఇది మార్కెట్ పెరిగింది ఒప్పుకుంటాను, బట్ అంత స్ట్రాంగ్ మూవ్ కాదు. కాబట్టి మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు వెయిట్ ని అబ్జర్వ్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో ఏ ఈవెంట్స్ ని ట్రాక్ చేయాలో మాట్లాడుకుంటూ నెక్స్ట్ 2-3 డేస్ రిలేటెడ్ గా మార్కెట్ పరంగా ఉన్న ఇంపార్టెంట్ డేటా అండ్ అబ్జర్వేషన్స్ ని తెలుసుకుంటూ ఈ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 329 పాయింట్స్ గెయిన్ అయి 81,636 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 98 పాయింట్స్ గెయిన్ అయి 24,968 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్స్ డౌన్ అయి 55,139 దగ్గర క్లోజ్ అయింది. మొదటిగా ఫ్రైడే వీడియో చేసిన తర్వాత ఫెడ్ చైర్మన్ ఒక స్టేట్మెంట్స్ కి ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్పాను. యుఎస్ మార్కెట్స్ ఎందుకు అంతలా పెరిగాయి, అక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసల్ 2000 4% దగ్గరికి ఎందుకు పెరిగింది, యుఎస్ మార్కెట్స్ ఎందుకు అంతలా పెరిగాయి, ఫస్ట్ అది మాట్లాడుకుందాం. తర్వాత మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ కనిపించలేదో తర్వాత నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫెడ్ చైర్మన్ పవల్ గారు సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వెళ్ళి ఇన్ఫ్లేషన్ తగ్గితే కూడా నేను తగ్గించిన వడ్డీ రేట్లు కొంత టైం చూస్తాను, మల్టిపుల్ డేటా పాయింట్స్ చూసే వడ్డీ రేట్లను తగ్గిస్తాను. ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, జాబ్స్ కి ఏమి ఇబ్బంది లేదు, స్ట్రాంగ్ గా మార్కెట్ ఉంటది, అంటే ఎకానమీకి సంబంధించిన మార్కెట్, స్టాక్ మార్కెట్ కాదు, అంతా బానే ఉంది. ఇన్ఫ్లేషన్ ఈ టారిఫ్ల కారణంగా ఇంపాక్ట్ అయ్యి ఎక్కడ పెరిగిపోతుందేమో, నేను వడ్డీ రేట్లు కట్ చేయను అంటున్న వ్యక్తి ఇప్పుడు ఏ టోన్ లోకి వచ్చారో తెలుసా. జాబ్ మార్కెట్ రిస్క్ లో ఉంది, జాబ్స్ రిస్క్ లో ఉన్నాయి. ఈ ట్రంప్ రిలేటెడ్ ఉన్న టారిఫ్ ఏదైతే ఉంటుందో అది టెంపరీగానే ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ ఒకవేళ పెరిగినా కంగారు పడాల్సిన నీడ్ లేదని ఇలా చెప్తూ జాబ్ మార్కెట్ రిస్క్ లో ఉంది కాబట్టి ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ కంటే జాబ్ మార్కెట్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ జాబ్ మార్కెట్ కంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పారు. సో మార్కెట్ కి ఇది కంప్లీట్ గా 180 degrees లో టర్న్ చేస్తూ ఉండడం, ఒకప్పుడు రేట్ కట్టే ఉంటుందా లేదా అనే సినారియోస్ నుంచి ఖచ్చితంగా సెప్టెంబర్ లో రేట్ కట్ ఉంటుంది. 16th 17th సెప్టెంబర్ 16-17 వాళ్ళ రిలేటెడ్ గా మీటింగ్ ఉంది కదా, అందులో రేట్ కట్ ఉంటుందని ఎలా హింట్ ఇస్తూ ఉండడం, యుఎస్ మార్కెట్స్ ఒక్కసారిగా జంప్ అయ్యాయి, స్ట్రాంగ్ గా జంప్ అయ్యాయి. అక్కడ రసల్ 2000 అనుకుంటా షార్ట్స్ ఫుల్ గా క్రియేట్ అయినట్టున్నాయి. తన దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్. అందుకే చూడండి ఫ్రైడే రోజు గోల్డ్ పడి ఉంటుంది. ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ గోల్డ్ పెరిగింది, బట్ ఫ్రైడే రోజు గోల్డ్ పడి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్స్ కూడా పడి ఉంటాయి. ఓన్లీ రీజన్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరనే మార్కెట్ అనుకుంది. హింట్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ థింక్ ఇక్కడ కూడా ట్రంప్ కి క్రెడిట్ ఇవ్వాలా లేదో నాకు తెలియట్లేదు. పదే పదే తనని ప్రెజర్ చేస్తూ కార్నర్ చేస్తూ మాట్లాడిన మాటలకి తను ఏమైనా ఇంకా ఎక్కువ లాగితే తన రిలేటెడ్ గా ఏదైనా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతాడని ఏదైనా ప్రెజర్ తీసుకొని తన స్టేట్మెంట్ చేశారో లేదో తెలియదు. కానీ ఆ ముందు మీటింగ్ వరకు తను మాట్లాడిన అన్ని మాటలు ఒక ఎత్తైతే, ఫ్రైడే రోజు మాట్లాడిన ఒక్క మాట అది ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్ స్టాన్స్ అయితే చూపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా ట్రంప్ ఏమన్నారు, ఇన్ఫాక్ట్ నేను అది మీకు ఒక ఇమేజ్ లా పెడుతూ ఆడియో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా తను ఏం మాటలు మాట్లాడుతున్నారు ట్రంప్ అని. ఒకసారి మీకు కూడా పెడుతున్నాను చూడండి. ఇప్పటి వరకు మిస్టర్ లేట్ అని, ఫూల్ అని, తన వల్ల ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, హౌసింగ్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది, మొత్తం యుఎస్ మార్కెట్ నే తను ఇంపాక్ట్ చేస్తున్నాడని ఇలా చెప్పిన వ్యక్తి, ఫెడ్ చైర్మన్ పవెల్ రిలేటెడ్ గా మాట్లాడిన వ్యక్తి ట్రంప్ ఇప్పుడేమంటున్నారు, యుఎస్ కి ఇప్పటి వరకు ఉంటున్న ఫెడ్ చైర్మన్స్ అందరిలో కూడా ద బెస్ట్ ఫెడ్ చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే పవెల్ అని. కొన్నిసార్లు తనని ఇబ్బంది పెట్టినా సరైన టైంలో ఏది చేయాలో అదే తను చేస్తారు.
చేస్తున్నాడని, వడ్డీ రేట్లు కట్ చేయబోతున్నాడని, జాక్సన్ హోల్ సింపోజియం లో తను మాట్లాడింది ఒక హిస్టారిక్ స్పీచ్ అని, ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నేను రిపీటెడ్ గా చెప్తూ వచ్చాను, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, మార్కెట్స్ లో ఒక మంచి మూవ్ ఉండే అవకాశం ఉందని. ఇన్ఫాక్ట్ మన మార్కెట్స్ లో కూడా అలాంటి మూవ్, ఇంకా అంతకు మించిన మూవ్ ఉండాలి. యుఎస్ మార్కెట్స్ లో ఒక్కటే అది కనిపించింది. ఈవెన్ వాళ్ళకంటే ఎక్కువ షార్ట్స్ మన ఇండియన్ మార్కెట్ లోనే ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా కొన్ని ఈవెంట్స్ రిలేటెడ్ గా, అది ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు యుఎస్ మార్కెట్స్ ఇంతలా పెరుగుతూ ఉండడం చాలా మందికి కన్సర్న్స్ అయితే రేకెత్తిస్తుంది. ఇక్కడ చూడండి చాలా ఆర్టికల్స్ ఎలా ఉన్నాయో, రికార్డ్ లెవెల్స్ కి యుఎస్ మార్కెట్స్ వెళ్తున్నాయి. .com ఎరాలో ఉంటున్న వాల్యుయేషన్స్ కంటే ఇప్పుడు హైయర్ గా ఉందని, అంటే S&P 500 ఒక బుక్ వాల్యూని తీసుకుంటున్నారు. అప్పుడు బుక్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు బుక్ వాల్యూ ఎంత ఉందో చూసుకొని, హైయర్ బుక్ వాల్యూ ఉంది కాబట్టి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి మార్కెట్ వెళ్ళిపోయిందనేలా జడ్జిమెంట్ కి అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ థియరీనే మన మార్కెట్ లో ఫాలో అయితే కుదరదు. విత్ టైం మార్కెట్ లో డిఫరెంట్ ట్రెండ్స్ ఎవాల్వ్ అవుతుంటాయి అండ్ డిఫరెంట్ థీమ్స్ ఎవాల్వ్ అవుతుంటాయి. ప్రెసెంట్ ఎవాల్వ్ అవుతున్న థీమ్ AI. అది ఎప్పుడు స్లో డౌన్ అవుతుందో తెలియదు అండ్ ఎప్పుడు స్లో డౌన్ అయి మొత్తం యుఎస్ కి సంబంధించిన మెగా మార్కెట్ మొత్తం కిందకి తీసుకెళ్తుందో తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నౌ యుఎస్ మార్కెట్స్ కి సంబంధించి మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే AI. మీరు మెటా తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, ఇంకే ఇతర టాప్ టెక్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ తీసుకుంటున్నా, వాళ్ళ AI రిలేటెడ్ గా, క్లౌడ్ రిలేటెడ్ గా ఎలాంటి స్పెండింగ్ చేస్తున్నారు, ఎలాంటి క్యాపబిలిటీస్ ని బిల్డ్ చేసుకుంటున్నారు అనేది మెయిన్ పాయింట్ గా ఉంటుంది. అండ్ ఎన్విడియా నెంబర్స్ కూడా వస్తాయి ఇప్పుడు కొంత టైంలో. సో ఎన్విడియా నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా యుఎస్ మార్కెట్స్ ని ఫర్దర్ గా డ్రైవ్ చేయాలా, కిందకి తీసుకువెళ్ళాలా అనే దాని మీద డిపెండ్ చేస్తుంది. సో క్లియర్ గా యుఎస్ మార్కెట్ దేని మీద ర్యాలీ అవుతుందంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈ క్లౌడ్ డేటా సెంటర్స్, వీటి రిలేటెడ్ గా ఉంటున్నాయి. మెజారిటీ ఆఫ్ బిజినెస్ అక్కడ మూవ్ అవుతుంది. ఒక్క AI రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ అండ్ దానికి చిప్స్ ని సప్లై చేయడం, ఈ రెండు రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ అక్కడ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని డ్రైవ్ చేస్తున్న మెగా ఫ్యాక్టర్స్. కాబట్టి గతంలో ఆ ఫ్యాక్టర్స్ లేవు కదా. సో కొన్ని థింగ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. AI రిలేటెడ్ గా బూమ్ మనకి యుఎస్ మార్కెట్ లో క్లియర్ గా విజిబుల్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నట్టు కనిపిస్తాయి. కానీ ఈసారి ఇది కొంత డిఫరెంట్. ఈవెన్ ఇదే బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఉంటున్న వాల్యుయేషన్ .com బబుల్ వాల్యుయేషన్స్ ఒక వైబ్ ఇస్తున్నా ప్రెసెంట్ కొంత డిఫరెంట్ ఉన్నాయని. కాబట్టి ఈసారిది లాస్ట్ టైం లా చూడాల్సిన నీడ్ లేదని చెప్తున్నారు. బట్ ఫ్రెండ్స్, నేను చాలా టైం బ్యాక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మార్కెట్ లో. ఎప్పుడైనా ఒక కొత్త విషయం వచ్చింది అనుకోండి, మార్కెట్ చాలా ఎక్సైట్ అవుతుంది. బట్ దెన్ ఆ తర్వాత రియాలిటీలో కూడా వచ్చే ప్రయత్నం చేస్తుంది. మీకు స్క్రీన్ ముందు ఒక డేటా పెడుతున్నాను చూడండి. రైల్వే మానియా, టెలికాం బబుల్, షేల్ రెవల్యూషన్ అండ్ ప్రెసెంట్ AI యుఫోరియా, ఇదంతా యుఎస్ మార్కెట్స్ కి సంబంధించి. ప్రతిసారి మార్కెట్ బాగానే ఎక్సైట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే దాన్ని ఎర్నింగ్స్ లోకి మార్చుకోలేకపోతున్నాయి, చాలా కంపెనీస్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాయి కానీ ఎర్నింగ్స్ లోకి రావట్లేదనేలా మార్కెట్ కి అర్థమైంది అనుకోండి, దెన్ వాటి వాల్యుయేషన్స్ ని కూడా జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంది. చాలా కంపెనీస్ మీకు టెక్ ప్లాట్ఫామ్స్ బేస్డ్ గా చాలా కంపెనీస్ లిస్ట్ అయ్యాయి కదా. జొమాటో కానీ, కార్ట్రేట్ టెక్ కానీ, పాలసీ బజార్ కానీ, PB ఫిన్టెక్ అని, అవన్నీ లిస్ట్ అయిన దగ్గర నుంచి పడ్డాయి, తర్వాత మళ్ళీ పెరిగాయి. బట్ ఏదైతే ఒక పీక్ ఇచ్చింటుందో మార్కెట్, అక్కడి నుంచి మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆ సైకిల్స్ లో తిప్పే ప్రయత్నం కూడా మార్కెట్ చేస్తుంది. కాబట్టి ఈ AI రిలేటెడ్ ఏదైతే యుఫోరియా యుఎస్ లో బిల్డ్ అవుతుందో, ఇది ప్రెసెంట్ చాలా మందిలో ఉంటున్న డిస్కషన్ ఏదో ఒక పాయింట్ లో అదైతే కూల్ ఆఫ్ అవుతుంది, బర్స్ట్ అవుతుందని నేను అంటే బర్స్ట్ అయిపోవడానికి అదేం బబుల్ కాదు. AI అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం కమింగ్ టైమ్స్ లో ఇంకా ఎక్కువగా వాడే అవకాశమే ఉంది. బట్ కంపెనీస్ పరంగా రియల్ ఎర్నింగ్స్ కనిపించట్లేదు అనుకోండి, అంటే ప్రైజింగ్ ఎడ్జ్ లేదనుకోండి. ChatGPT వాళ్ళు ఇప్పుడు ఇండియా రిలేటెడ్ గా వెర్షన్ ఎందుకని అంత తక్కువ ధరకి రిలీజ్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. $20 పెట్టచ్చు కదా మంత్లీ. ప్రైజింగ్ రిలేటెడ్ గా ఇతర కాంపిటీటర్స్ వచ్చి తక్కువ ధరకి అవి అందిస్తున్నప్పుడు, అది ఎంత మెగా కంపెనీ అయినా ప్రైజింగ్ పవర్ లేనప్పుడు, దాన్ని రియల్ నెంబర్స్ లోకి డ్రైవ్ చేయలేనప్పుడు, దాని వాల్యుయేషన్స్ కూడా అంత తీసుకోదు మార్కెట్. అంటే నేను ఎగ్జాంపుల్ గా ChatGPT చెప్తున్నాను, అదేం లిస్టెడ్ కంపెనీ కాదు. బట్ ఎప్పుడైతే AI రిలేటెడ్ గా స్లో డౌన్ కనిపిస్తుందని మార్కెట్ కనిపిస్తుందో, అంటే ప్రైజింగ్ లేదు, సో చాలా కంపెనీస్ మళ్ళీ మూతపడుతున్నాయి అన్నప్పుడు వాటికి యూస్ చేసే చిప్స్ రిలేటెడ్ గాను డిమాండ్ తగ్గుతూ ఎన్విడియా అండ్ ఇతర కంపెనీస్ కూడా ఉన్నాయి కదా, AI రిలేటెడ్ గా, క్లౌడ్ రిలేటెడ్ గా స్పెండింగ్ చేస్తున్న కంపెనీస్, వాటి పరంగా ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ కి అర్థమైనప్పుడు ఆ పాయింట్ వస్తుంది చూసారా, అప్పుడు యుఎస్ మార్కెట్స్ ఒక డీప్ కన్సాలిడేషన్ లోకి వెళ్తాయి. బట్ ఈ లోపు వస్తున్న నెంబర్స్, నెక్స్ట్ ఎన్విడియా నెంబర్స్ అన్నాను కదా, కొంత టైంలో వస్తాయి. అవి కానీ ఎక్సైటింగ్ గా ఉన్నాయి అనుకోండి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ డ్రైవ్ అవుతూనే ఉంటాయి మార్కెట్స్. బాగా స్ట్రెచ్ అయితే అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్, నో డౌట్. బట్ ఇది ఒక డిఫరెంట్ పారామీటర్ తో అవుతుంది. ఇలాంటి పారామీటర్స్ గతంలో కొన్ని వచ్చాయి అండ్ వాటి ఒక పీక్ అండ్ తర్వాత ఎంత కరెక్ట్ అనే డేటాను కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. ఇప్పుడు మన మార్కెట్స్ ఎందుకు ఇంతలా ఇవాళ పెరగలేదు, యుఎస్ మార్కెట్స్ ఎందుకు పెరిగాయి? అంత పెరిగిన మార్కెట్స్ ఇంకా పెరిగాయి కానీ రీసెంట్ టైమ్స్ లో పడ్డ మార్కెట్స్ ఎందుకు పెద్దగా పెరగలేదంటే, ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు ఒక ₹20 దగ్గరగా శాలరీలో ఇంక్రిమెంట్ ఇస్తూ కమింగ్ టైమ్స్ లో ₹50 దగ్గరగా పెనాల్టీ పడుతుంది మన కంపెనీ దగ్గర నుంచి. అంటే ఎలా ఉంటుంది, ₹20 ఇంక్రిమెంట్ వచ్చినందుకు ఆనందపడాలా, ₹50 దగ్గరగా మన కమింగ్ టైమ్స్ లో పెనాల్టీ పడుతుందన్న దానికి బాధపడాలా? ఈ ₹20 ఇంక్రిమెంట్ ఏంటి, ఫెడ్ వాల్ రిలేటెడ్ గా వస్తున్న రేట్ కట్, దాని కారణంగా గ్లోబల్ మార్కెట్స్, పర్టికులర్ గా గ్లోబల్ గా జరిగే ఈవెంట్స్ తో ఐటీ స్టాక్స్ పెరిగాయి చూసారు ఇవాళ. దీని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. సో ఐటీ స్టాక్స్ పెరగడమే ఇవాళ నిఫ్టీని, సెన్సెక్స్ ని స్ట్రాంగ్ గా తీసుకువెళ్ళింది. సో అలా ₹20 ఏదైతే ఈ ఫెడ్ కారణంగా ఇంపాక్ట్ మన మీద పాజిటివ్ గా ఉంటుంది అనుకుంటున్నామో, దానికంటే ఎక్కువగా ₹50 దగ్గరగా రేపు పెనాల్టీ ఉంటుంది. అదే యుఎస్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి అనేసరికి మార్కెట్ లో కొంత అన్సర్టెనిటీ ఉంటూ ఉండడమే ఇవాళ మార్కెట్ పెరగకపోవడానికి ప్రధానమైన కారణం. కానీ దీన్ని కొంచెం
ఎక్స్టెండ్ మీరు చేశారనుకోండి 50 రూపీ పెనాల్టీ పడుతుంది, బట్ మళ్ళీ అది మనకి తిరిగి వచ్చేసే అవకాశం ఉంది, మళ్ళీ మనకి అది బ్యాక్ అయిపోయే అవకాశం ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, ఇవాళ వచ్చిన 20 రూపీ ఇంక్రిమెంట్ మనకి పెద్దదిగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ కి రియలైజేషన్ స్టార్ట్ అవ్వదో అప్పటి వరకు ఈ 50 రూపీ చాలా పెద్దది అనిపిస్తుంటది పెనాల్టీ. బట్ వన్స్ ఈ 50 రూపీ మళ్ళీ బ్యాక్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ ఆ 50లో 25 రూపీ అయినా బ్యాక్ అయిపోతుంది, 25% పెనాల్టీ ఓకే, ఎక్స్ట్రా 25 వేస్తున్నదైనా బ్యాక్ అయిపోతుంది అన్న ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఆ 20 రూపీ మనకి ఏదైతే ఇంక్రిమెంట్ వచ్చిందో దాని మీద మార్కెట్ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అప్పుడు ఇవాళ యుఎస్ మార్కెట్స్ పెరిగాయా, దానికి మించి మార్కెట్స్ పెరిగే సందర్భం మార్కెట్ లో కనిపిస్తుంది. అండ్ ఇండియా కూడా టారిఫ్లు మన మీద పడకూడదని గట్టిగానే ప్రయత్నిస్తుంది. దీనికి గాను యుఎస్ కి సంబంధించిన మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ అనే కంపెనీని కూడా హైర్ చేసుకుంది. ఎంతో తెలుసా, నెలకి $75,000, 3 నెలలకి ఒప్పందం, ప్రతి నెల $75,000 కట్టాలి. దాంట్లో ఉంటున్న వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి దగ్గరగా ఉంటున్న వాళ్ళే ఆ కంపెనీని, మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ అనే కంపెనీని నడుపుతూ ఉండడం. యుఎస్ గవర్నమెంట్ తో లాబియింగ్ చేయడానికి, ఇండియా రిలేటెడ్ ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంటున్నట్లు కూడా డేటా కనిపిస్తూ ఉంది. ఫైనలీ ఒక ఇష్యూ ని సార్ట్ అవుట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నా అన్ని వేస్ లోనూ ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ డేట్స్ అయితే దగ్గర పడుతున్నాయి. ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా యుఎస్ సైడ్ నుంచి లేదు. ఫర్దర్ గా 25% టారిఫ్ వేస్తారని రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా అక్కడ అఫీషియల్స్ చెప్తూ ఉన్నారు. అంటే టోటల్ 50% టారిఫ్. సో ఏదైతే మార్కెట్ లో ఇవాళ మూవ్ కనిపించలేదో, ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ మూవ్ కాదు ఇవాళ, షార్ట్స్ హెవీగా బిల్డ్ అయిన సిస్టమ్ లో స్ట్రాంగ్ గా మూవ్ వచ్చుండాలి, అన్ని సెక్టార్స్ లో మూవ్ వచ్చుండాలి, నాట్ జస్ట్ ఐటీ అండ్ ఇతర 1-2 సెక్టార్ లో కాదు, అన్ని సెక్టార్స్ లో మూవ్ వచ్చుండాలి. కానీ 27th ఆగస్ట్ నా ఏం డెసిషన్ ఉండబోతుంది యుఎస్ దగ్గర నుంచి, ఖచ్చితంగా వేసేస్తారా ఇండియా మీద ఇంకొక ఎక్స్ట్రా 25%, సో కంప్లీట్ గా 50%, ఇంకా రష్యా కానీ వినకపోతుంటే ఇంకొక 25 అలా వేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఓ పాయింట్ లో అసలు ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తుంది. అసలు లాజికే లేదు కదా, మనకు మీద అంతంత టారిఫ్లు వేసేస్తే మనం పెట్టే ప్రైస్ కి అక్కడ వేరే దేశాలు అమ్మేస్తాయి కదా ఈజీగా. మన దగ్గర నుంచే కొనాలనుకునే ప్రొడక్ట్లు ఏమున్నాయి వాళ్ళకి, అంతంత ధర పెట్టి కొన్ని ఉంటాయి, అవి కూడా ఆ ధరల్లో అమ్మలేరు కాబట్టి ఆబ్వియస్లీ వాటిని పక్కన పెట్టేస్తారు. మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ చేయరు ఎక్స్పోర్ట్. అండ్ ఇదే టైంలో యుఎస్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్న ఆంక్షలకి ఇండియా ఒప్పుకుంటుందా అంటే, ఇండియన్ అంబాసిడర్ వినయ్ కుమార్ గారు చేస్తున్న స్టేట్మెంట్ దగ్గర నుంచి ఈవెన్ లాస్ట్ 24 అవర్స్ లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఏమంటున్నారంటే, 3 విషయాల మీద స్ట్రాంగ్ గా మాట్లాడారు. ఒకటి, ఫార్మర్స్ ని మేము రిస్క్ లో పెట్టాం, యుఎస్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఫార్మర్స్ ని మేము రిస్క్ లో పెట్టి మా గేట్స్ అయితే ఓపెన్ చేయం. రెండోది, ఎక్కడి నుంచి మేము ఏం కొనాలి ఏం కొనకూడదు అనేది వేరొకరు చెప్తే మేము వినే స్టేజ్ లో లేం, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ మీకు మేము చేస్తున్న పని నచ్చకపోతే మేము వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కొని మేము దాన్ని రిఫైన్ చేసి వెస్టర్న్ యూరోప్ కి అమ్మేస్తున్నారని మా మీద క్రిటిసైజ్ చేస్తున్నారు కదా, మరి కొనుక్కోకండి మా దగ్గర నుంచి ప్రొడక్ట్స్. మా దగ్గర నుంచి కొనద్దు, ఎవరు కొనమంటున్నారు? మేమైనా బలవంతం చేసి కొనిపిస్తున్నామా? లేదు కదా, మాకు ఎక్కడ తక్కువ వస్తుందో అది తీసుకుంటున్నాం, రిఫైన్ చేస్తున్నాం. మీకు కూడా ప్రొడక్ట్స్ తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి కొనుక్కుంటారు. ఎవరు కొనమని చెప్పారు? సో కొనుక్కోకండి. అండ్ వేరే నేషన్స్ తో ఏదైతే టైఅప్, చైనాతో కానీ, రష్యాతో కానీ, బ్రిక్స్ నేషన్స్ తో కానీ, క్వాడ్స్ తో కానీ, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, అందులో యుఎస్ఏ కూడా ఉంటుంది. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ వీళ్ళు కలిసి వాళ్ళ మధ్యలో కొంత బెటర్మెంట్ కి, గ్రోత్ కి వాళ్ళు ఇది ఫామ్ చేసుకున్నారు. సో వీటి పరంగా కానీ, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ పరంగా ఇండియా ప్రయత్నిస్తుంది. కానీ యుఎస్ నుంచి దూరం అవ్వాలని చైనాతో కలవడం ఈ డెవలప్మెంట్స్ మాత్రం కాదని చెప్తున్నారు. అండ్ నెగోసియేషన్ స్టిల్ యుఎస్ గవర్నమెంట్ తో జరుగుతున్నాయని టారిఫ్ రిలేటెడ్ గా పాజిటివ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, అండ్ 50% టారిఫ్ వేస్తే మాత్రం అది అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్ అనేలా చెప్తూ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా యుఎస్ కి ఇండియా తగ్గుతున్నట్టు, ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఎలా అయినా కొంచెం బుజ్జగించాలనే ఒక ఐడియా ఇండియాకి లేదు క్లియర్ గా అనేలా మార్కెట్ కి అర్థమవుతుండడం. ప్రాబబుల్లీ 27th ఆగస్ట్ 50% టారిఫ్ ఇండియా మీద పడుతుందనే మార్కెట్ ప్రిపేర్డ్ ఉంది. రీసెంట్ ఫాలో కూడా అదే చెప్పాను, మార్కెట్ టోటల్ 50% టారిఫ్ ఇండియా మీద ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ లోనే ఉంది. ఒకవేళ అలా జరగలేదు అనుకోండి, 25% ఇంకొక 25% డిఫర్ చేస్తున్నామని ఒక్క మాట ట్రంప్ సైడ్ నుంచి, యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన, అది రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా పడాల్సిన పాజిటివ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఉంటుంది. వాళ్ళు చేసే ఆ మాట పాజిటివ్, ఇప్పటి వరకు అది ఉండడం కారణంగా ఏ పాజిటివ్స్ అయితే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదో అవి రెండు కలిపి మార్కెట్ లో ఉంటున్న 89% షార్ట్స్ ని మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాయి. ఇది మరి మనం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తే. బట్ నేను కూడా ఆ 25% టారిఫ్ తో వదిలేస్తారని అనుకోవట్లేదు, 50% టారిఫ్ వరకు ఇండియా మీద వస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఈవెన్ ఎఫ్ఐస్ కూడా అదే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. కాబట్టే మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్స్ కి ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. సో అదే జరుగుతుందా, మీరు అదే అనుకుంటున్నారు అంటున్నారు, ఎఫ్ఐఎస్ షార్ట్స్ అదే పెట్టుకున్నారు అంటున్నారు కదా, అంటే అదే ఉంటుందా? ఖచ్చితంగా అదే జరుగుతుందా? 50% టారిఫ్ పడుతుందా అంటే, మరి ఫెడ్ చైర్మన్ గారు కూడా ఇలా రేట్ కట్ రిలేటెడ్ గా మాట మారుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎఫ్ఐఎస్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి షార్ట్స్ అంతలా బిల్డ్ చేసి పెట్టుకున్నారు. సడన్ గా కవర్ అయ్యే యుఎస్ విక్స్ 14% దగ్గరగా సడన్ డ్రాప్ అయింది. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్ ముందే డ్రాప్ అయ్యేది, గోల్డ్ పడేది కాదు, తర్వాత పెరిగేది కాదు. సో మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి, అది కొన్నిసార్లు మీట్ అవుతాయి, కొన్నిసార్లు బ్రేక్ అవుతాయి. ఇప్పుడైతే నేను 50% టారిఫ్ పడుతుంది ఇండియా మీద 27th ఆగస్ట్ అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది రాంగ్ అయింది అనుకోండి, బిగ్ పాజిటివ్. అదే జరిగింది అనుకోండి, మార్కెట్ ప్రిపేర్డ్ గా ఉంది, కొంత ఫాల్ రావచ్చు, అది కొంత రికవర్ అవ్వచ్చు. ఇది నెక్స్ట్ కమింగ్ డేస్ లో జరిగే సినారియో. హోప్ మీకు ఈ లాజిక్ ఒకటి అర్థమైందని. అండ్ ఇవన్నీ
చాలదన్నట్టు యుక్రెయిన్ కి సంబంధించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వాళ్ళ దగ్గర ఏదైనా చేయాల్సింది పోయి రష్యాకి సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్ మీద డ్రోన్ తో అటాక్ చేశారని, అక్కడ దాని కారణంగా మంట కూడా వచ్చిందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మరి దీనికి రష్యా కూడా రెస్పాండ్ అవుతుంది కదా నెక్స్ట్. సో ఇది ఎక్కడ ఎండ్ అయ్యేలా కనిపించట్లేదు. ఇది ఎక్కడ ఎండ్ అవ్వకపోతే మరి యూఎస్ఏ ఇండియా మీద ప్రెషర్ చేస్తుందా, ఆర్ అది ఎప్పటికీ తేలే సమస్య కాదు, ఈ లోపు ఎందుకు ఇండియాని దూరం చేసుకోవడం అని చెప్పి ఇండియా రిలేటెడ్ ఉన్న రిస్ట్రిక్షన్ ని ఈజ్ చేస్తుందా అనేది తర్వాత చూడాలి. అండ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జెలెన్స్కీని, యుక్రెయిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ని ఇండియాకి ఇన్వైట్ చేశారనేలా అండ్ కమింగ్ డేస్ లో జెలెన్స్కీ ఇండియాకి రాబోతున్నారనేలా డేటా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అంతా గ్రీన్ గానే ఉన్నాయి. రేట్ కట్ రిలేటెడ్ గా డేటా వచ్చేసరికి గోల్డ్ కొంత జంప్ అయింది, బాండ్ ఈల్స్ కూల్ ఆఫ్ అయ్యాయి, డాలర్ ఇండెక్స్ కూడా కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యింది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉంటున్న ఇండియన్ మార్కెట్స్ పడుతున్నాయంటే రెండు ప్రధానమైన కారణాలు. నెంబర్స్ లార్జ్ క్యాప్ స్పేస్ లో కొంత ఇంపాక్ట్ ఉంది, అది యాక్సెప్ట్ చేయాలి, డొమెస్టిక్ గా అనుకుంటున్న ఇష్యూ. రెండవది మాత్రం ట్రంప్ వేసిన టారిఫ్, నేను ఇదే మెయిన్ థింగ్ అనుకుంటాను. బికాస్ నెంబర్స్ ప్రోగ్రెసివ్ గా కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతాయని మార్కెట్ అనుకుంటూ పెరిగి కూడా ఉండొచ్చు. బట్ ఈ టారిఫ్ లతో ఏం చేస్తుందో మార్కెట్ కి తెలియదు. మార్కెట్ నెగిటివ్ నైనా యాక్సెప్ట్ చేస్తుందేమో కానీ క్వశ్చన్ మార్క్ ని యాక్సెప్ట్ చేయదు. ఆ క్వశ్చన్ మార్క్ తోనే మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కిందకైతే ఫాల్ అయింది. ఈవెన్ పెరగడానికి రీజన్స్ ఉంటున్నా పెరిగినట్టు పెరిగి మళ్ళీ కొంత కన్సాలిడేట్ అవడానికి కారణం అంతా 27th ఆగస్ట్ నా 50% పడుతుందా టారిఫ్ అనే ఒక క్వశ్చన్. ఈవెన్ పడితే పడిందన్న కూడా నెగిటివ్ నైనా మార్కెట్ తీసుకుంటుందేమో కానీ ఎప్పుడు జరుగుతుంది అనే డెడ్ లైన్స్ ఉంటాయి చూసారా, ఆ లోపు మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటుంది. కాబట్టి 27th ఆగస్ట్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక డైరెక్షన్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఇండియన్ మార్కెట్ ఎవాల్వ్ అవుతుందనే స్ట్రెంత్ మార్కెట్ కనిపించింది అనుకోండి, ఆ రోజు పడినట్టు పడి 50% టారిఫ్ అనగానే పడినట్టు పడి రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. లేదు ఈ ఒక టారిఫ్ లతో కమింగ్ టైమ్స్ లో చాలా బ్రాడ్ గా ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటుంది, 0.5% జీడీపీ కాదు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ కనిపిస్తే కొంత టైం వరకు మార్కెట్ టువర్డ్స్ 24,500 అండ్ 24,000 లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం షార్ట్ టర్మ్ లో కనిపిస్తుంది ఇన్ ద వర్స్ట్ కేస్. బట్ పాజిటివ్స్ చాలా రీసెంట్ టైమ్స్ లో యాడ్ అయ్యాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా మనకి ఏదైతే చేంజెస్ తీసుకొచ్చారో అది డొమెస్టిక్ కన్సంప్షన్ ని పెంచుతుంది. జిఎస్టీ గురించి మాట్లాడలేదు, 12,75,000 గురించి మాట్లాడుతున్నా. తర్వాత రీసెంట్ టైమ్స్ లో వచ్చిన జిఎస్టీ చేంజెస్, ఇవి రెండు రియల్ మార్కెట్ ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ అనమాట. ఇది కంపెనీలకి స్కీమ్ ఇచ్చేయడం కాదు, రియల్ గా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ పెట్టే ప్రయత్నం. లేదు ఇది కొనండి మీకు తగ్గింది తీసుకోండి అని ఇన్సెంటివైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రియల్ ఎకానమీ డొమెస్టిక్ కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మంది పుష్ అయ్యే అవకాశం కమింగ్ టైమ్స్ లో మోర్ ఎర్నింగ్స్ ఉండే అవకాశం పర్టికులర్ గా ఈ ఫెస్టివ్ సీజన్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనం విట్నెస్ చేయొచ్చు. కాబట్టి చూడండి ఈసారి మీకు ఈ దివాళీ పాయింట్ లో దీనికి ముందులో కూడా మీకు కన్సంప్షన్ బేస్డ్ స్టాక్స్ బాగా పెరగచ్చు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో జిఎస్టీ తగ్గడం, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే రావడం, వాటి మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేందుకు ప్రజలు ప్రయత్నిస్తారని అయితే అనిపిస్తుంది. అది నెంబర్స్ లో నెక్స్ట్ కమింగ్ సేల్స్ నెంబర్స్ లో మన కన్సంప్షన్ బేస్డ్ గా బట్టల దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి బైకులు, కార్లు, ఈ ఫ్యాషన్ రిలేటెడ్ గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న మెజారిటీ ఆఫ్ బ్రాండ్స్, ఈవెన్ ట్రావెల్ రిలేటెడ్ గా ఉంటున్న బ్రాండ్స్, ఇవన్నిటి మీద కూడా ఈసారి ఈ దివాళీ ఇంపాక్ట్ కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ ఆ డేటాలు రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మార్కెట్ కూడా దాన్ని ఫ్యాక్టర్ చేస్తూ పెరిగే ప్రయత్నం చేస్తుంది. ఆ లోపు ఏదైనా మార్కెట్ పడుతుంటే కంగారు పడద్దు. ఈ పాయింట్ లో మన మార్కెట్ కింద పడినా అది డబ్బులుంటే కొనుక్కునే అవకాశమే కానీ ఇది మంచి టైం ఎగ్జిట్ అయిపోవడానికి ఇండియన్ మార్కెట్ నుంచి అనే సందర్భం అయితే మన మార్కెట్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ అయితే కాదు. ఇదేదో మనం మార్కెట్ లో డబ్బులు పెట్టామని మనం అనుకోవడం కాదు. రీసెంట్ గా ఎస్ఎన్పి వాళ్ళు ఉన్నారు కదా, గ్లోబల్ గా టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ లో ఒకరైన ఎస్ఎన్పి వాళ్ళు అప్గ్రేడ్ చేశారా. ఇవాళ ఫిచ్ వాళ్ళు కూడా మన ఇండియా రిలేటెడ్ గా రేటింగ్స్ ని అప్గ్రేడ్ ఏం చేయలేదు, సేమ్ రేటింగ్ పెడుతూ స్టేబుల్ అవుట్లుక్ ఇస్తే ఏం చెప్పారో చూడండి. ఇండియా రేటింగ్ సపోర్టెడ్ బై రోబస్ట్ గ్రోత్, సాలిడ్ ఎక్స్టర్నల్ ఫైనాన్సెస్, ఇండియా డిమాండ్ టు బి రిమైన్ సాలిడ్, ఎయిడ్ బై గవర్నమెంట్ క్యాపెక్స్ అండ్ ప్రైవేట్ కన్సంప్షన్. అండ్ ఏదైతే 50% టారిఫ్ అని యూఎస్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాని భయపెడుతుంటే ఇండియన్ మార్కెట్స్ ఏదైతే రియాక్ట్ అవుతున్నాయో ఈవెంచువల్లీ అవి తగ్గుతాయి. ఇవాళ అది భయం అయ్యుండొచ్చు, ఫ్యూచర్ కి అది పెద్ద ఈవెంట్ కాదు. కాబట్టి ఇవాళ మార్కెట్ పడినా అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఒకవేళ దీని కారణంగా మార్కెట్ పడినా ఆ పాయింట్ నుంచి చూస్తే మీరు 50% టారిఫ్ ఇండియా మీద పడింది కాబట్టి మార్కెట్స్ పడ్డాయి అన్న పాయింట్ నుంచి చూస్తే తర్వాత ఎలాగో అది మళ్ళీ బ్యాక్ అవుతాయి అని మార్కెట్ లో వచ్చే కాన్ఫిడెన్స్ తో మార్కెట్స్ పెరిగే ప్రయత్నం చేస్తాయి. సో ఏదైనా నెగిటివ్ ఫాల్ ఉంటే అది కంగారు పడి ఎగ్జిట్ అయ్యే ఫాల్ కాదు. మార్కెట్ కూడా ఫాల్ కి ప్రిపేర్డ్ గాను ఉండే రీసెంట్ టైమ్స్ లో వచ్చే ప్రతి పాజిటివ్ కి రియాక్ట్ అవ్వట్లేదు. ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడే సడన్ గా ఏ రీజన్ లేకుండా ఇండియన్ మార్కెట్ బాగా పెరుగుతుంది ఒక రోజు, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఇవన్నీ పెండింగ్ పాజిటివ్స్ అని ఆ రోజు రిఫ్లెక్ట్ అయ్యాయని. మార్కెట్ కి నెగిటివ్ ఒకటి సైడ్ అవ్వనివ్వండి, 27th ఒకటి ఈవెంట్ సైడ్ అవ్వనివ్వండి, తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ ఇదేం పెద్ద ఈవెంట్ కాదు, నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఈ 50% టారిఫ్ అనేది ఏం అన్సర్టనిటీ లేదని క్లారిటీ వచ్చిన రోజు యుఎస్ మార్కెట్స్ ఎక్కడున్నా ఇండియన్ మార్కెట్స్ పైకి పెరిగే ప్రయత్నం చేస్తాయి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకని ఐటీ ఇండెక్స్ ఇవాళ 2.37% నియర్లీ ఒక పాయింట్ లో 3% దగ్గరగా పెరిగింది. ఫ్రెండ్స్ దీని రిలేటెడ్ గా ఇక్కడ నుంచి 3 డేస్ బ్యాక్ చేసిన
చేసిన వీడియోలో, లాస్ట్ థర్స్డే చేసిన వీడియోలో క్లియర్ గా ఇది మెన్షన్ చేశాను. ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా మనకి బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి స్పేస్ లో మంచి మూవ్ కనిపించింది. కానీ పెండింగ్ ఉంటున్న స్పేస్ ఐటీ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ఏమాత్రం బెటర్ అవుతున్నాయనేలా మార్కెట్ కనిపించిన రేట్ కట్ పరంగా ఫస్ట్ మనకి ఐటీ స్పేస్ లో మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి అది ప్లే చేస్తాను వినండి. సో బ్యాంక్ నిఫ్టీ కానీ, ఎన్బిఎఫ్సీలు కానీ, ఆ ఇతర సెక్టార్ లో ఉన్న మెజారిటీ ఆఫ్ స్టాక్స్ కానీ 52 వీక్ హై కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఫ్రెష్ 52 వీక్ హైస్ కూడా రీసెంట్ టైమ్స్ లో హిట్ చేశాయి. కానీ ఐటీ చాలా దూరంగా ఉంటూ వస్తుంది. ఏదైనా రిలీఫ్ ర్యాలీ, రికవర్ ర్యాలీ ఉంటే అది ఐటీ స్పేస్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ ఈ మూడు కూడా కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ర్యాలీని లీడ్ చేస్తాయి. బట్ ఎక్కువగా పడింది ఐటీ కాబట్టి ఇది ఇక్కడ నుంచి పెరిగే అవకాశం వీటి రెండింటితో, ఫార్మా, బ్యాంకింగ్ తో పోలిస్తే ఎక్కువ ఉండొచ్చు అనేది అభిప్రాయం. కాబట్టి ఐటీని ముందు చెప్తున్నాను. అండ్ ఫెడ్వాల్ చేసిన మాటలకి ఐటీ స్పేస్ కి లాజిక్ ఏంటి? ఫెడ్వాల్ ఏమంటున్నారు? రేట్ కట్ చేస్తానంటున్నారు. రేట్ కట్ చేస్తే ఏమవుతుంది? బయట ఉన్న కంపెనీస్ అన్ని కూడా అప్పులు తెచ్చుకొని వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆ బిజినెస్ ని పెంచుకునే ప్రయత్నంలో ఎవరెవరికి వెళ్తాయి ఆర్డర్స్? ఐటీ కంపెనీస్ కి వెళ్తాయి ఆర్డర్స్. ఎకానమీలో లిక్విడిటీ ఉండి కంపెనీస్ గ్రో అవ్వాలనుకుంటే ఐటీ రిలేటెడ్ గా స్పెండింగ్ ని వాళ్ళ క్యాపెక్స్ లోంచి తగ్గించారు కదా, కొత్త ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి యుఎస్ లో రేట్ కట్ అన్న ప్రతిసారి ఇండియాలో ఐటీ స్టాక్స్ పెరుగుతాయి. బికాస్ ఇక్కడ కంపెనీలు అక్కడికే బిజినెస్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇదే రీజన్ ఇవాళ ఐటీ స్పేస్ పెరగడానికి. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ రేట్ కట్ ఎన్విరాన్మెంట్ బెటర్ అయ్యే ప్రతిసారి ఇండియన్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ బాగుంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి కామెంటరీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. హోప్ మీకు ఈ కనెక్షన్ లాజిక్ అయితే అర్థమైందని. ఇప్పుడు ఇమీడియట్ గా నెంబర్స్ లో చేంజ్ కాదు మార్కెట్ అనుకునేది. రేట్ కట్ చేస్తే ఆ డిమాండ్ మారుతున్నప్పుడు ఇక్కడ అవుట్లుక్ ని మారుస్తారు కదా మన ఐటీ కంపెనీస్. పాజిటివ్ కామెంట్ మేనేజ్మెంట్ నుంచి వస్తుందా? అది ఆ రోజు వస్తుందని ముందుగానే ఆలోచించి ఈ లోపే స్టాక్స్ ని పెంచే ప్రయత్నం మార్కెట్ చేస్తూ ఉంటుంది. ఫెడ్ వాళ్ళు రేట్ కట్ అనగానే మార్కెట్ ఫ్యూచర్ లో మన ఐటీ కంపెనీస్ ఈ స్టేట్మెంట్స్ చేస్తాయి అనుకుంటుంది. కాబట్టి ఈసారి ఐటీ కంపెనీస్ ఫెడ్ రేట్ కట్ అనడంతో పెరిగాయి. నెక్స్ట్ ఇండియా రిలేటెడ్ గా పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుతూ జెఫ్రీస్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఇవి పెరుగుతాయని, ఇండియాలో ఈ ఎంటైర్ సెక్టార్ అంతా కూడా స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని, సిఆర్డిఎంఓ స్టాక్స్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ అని రీసెర్చ్ చేస్తుంటాయి కదా కంపెనీస్. అవి ఒకప్పుడు ఒక ఏదో కెమికల్ కంపెనీ లాగా వ్యవహరించేవి. కానీ ఇప్పుడు ఇన్నోవేటర్ కంపెనీతో కలిసి మంచి బిజినెస్ చేయడానికి ఇవి ముందుకు వెళ్తున్నట్టు. అందులో కొన్ని కంపెనీస్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. కోహాన్స్, దివీస్, గ్లాండ్, లారస్, పెరమల్ ఫార్మా, సాయి లైఫ్, సింజిన్. అందులో వాళ్ళ టాప్ పర్ఫార్మింగ్ స్టాక్ గా పెరమల్ ఫార్మా చూస్తున్నారు. 35% దగ్గరగా వాళ్ళు ఉంటున్న ప్రైస్ నుంచి పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటూ, తర్వాత కోహాన్స్ కూడా 30% దగ్గరగా పెరుగుతుందని చెప్తూ, సాయి లైఫ్, దివీస్, సింజిన్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ అవుట్లుక్ నైతే వీళ్ళు ఇస్తున్నారు. బట్ లారస్ ల్యాబ్స్ మాత్రం అండర్ పర్ఫార్మ్ చేస్తుందని, 33% పడుతుందని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టార్గెట్స్ పరంగా చెప్పాను. బట్ వీళ్ళ వ్యూ పరంగా అంటే ఒక్క స్టాక్ టాప్ పర్ఫార్మింగ్ స్టాక్ ఏదైనా ఉందా అంటే వీళ్ళు చూస్తున్నది మాత్రం సాయి లైఫ్ అని. తర్వాత కోహాన్స్ కానీ, దివీస్ కానీ, పిరమాల్ ఫార్మా కానీ మంచిగానే పర్ఫార్మ్ చేస్తాయని. సింజిన్ అండ్ గ్లాండ్ ఫార్మా మాత్రం పర్ఫార్మ్ చేస్తాయి. బట్ మిగతా వాటి అంత స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయకపోవచ్చని. లారస్ ల్యాబ్స్ కి మాత్రం ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ స్ట్రాంగ్ గా లేకపోవడం కారణంగా అది స్ట్రాంగ్ గా వీళ్ళు చూడట్లేదని ఇలా అప్డేట్స్ చేస్తూ సిఆర్డిఎంఓ స్పేస్ రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు ఒక మంచి రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మిగతా డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు డేటా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ పేపర్ స్టాక్స్ అబ్జర్వ్ చేశారా? స్ట్రాంగ్ గా పెరిగాయి కదా. మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ఎంఐపి ని వర్జిన్ మల్టీలేయర్ పేపర్ రిలేటెడ్ గా విధించడం జరిగింది. యాక్చువల్ గా చైనా, చిలీ నుంచి పేపర్ ఎక్కువగా ఇండియాకు వస్తూ ఉంటుంది. పర్టికులర్ గా FY 2022 నుంచి కూడా ఎక్కువగా వాటి దగ్గర నుంచే ఇక్కడికి ఇంపోర్ట్స్ అయితే పెరిగాయి. కాబట్టి ప్రతి మెట్రిక్ టన్ కి 67,200 దగ్గరగా మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని వేస్తే దెన్ ఆటోమేటిక్ గా ఎక్స్టర్నల్ గా వస్తున్నవి తగ్గుతాయి. అండ్ ఇండియాలో ఉంటున్న మ్యానుఫాక్చరర్స్ కి ప్రైసింగ్ పవర్ దొరుకుతుంది. కాబట్టి ఇలా టారిఫ్ వేయాలని నవంబర్ 2024 లోనే ఈ పేపర్ ఇండస్ట్రీ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు దానికి గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకుంది. మార్చ్ 31, 2026 నుంచి ఇది అమల్లోకి వస్తుందనేలా గవర్నమెంట్ సైడ్ నుంచి డేటా వస్తుండడమే పేపర్ స్టాక్స్ పెరగడానికి ప్రధానమైన కారణం. రాకేష్ జుంజున్వాలా గారి వైఫ్ రేఖా జుంజున్వాలా గారు కరెక్ట్ గా 2 నెలలకు ముందు ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ వచ్చేదానికి 2 నెలలకు ముందు నజారా టెక్నాలజీస్ లో తనకున్న మొత్తం వాటాని సెల్ చేశారు. అంటే తనకి తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి బిల్ ని తీసుకురాబోతుంది కాబట్టి నేను మొత్తం ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే నష్టపోతానన్న క్లారిటీ తనకి ఉంది. కాబట్టే తను ఎగ్జిట్ అయిపోయారని, కోట్లల్లో లాభం దాని కారణంగా తనకి వచ్చిందని, లేదంటే ఇంపాక్ట్ అయ్యే వాళ్ళనే డేటా కనిపిస్తుంది. దీంట్లో నిజాల్ని కొంతవరకు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ వాల్యుయేషన్ లో కొన్నారు నజారా టెక్నాలజీస్ ని, ఆర్ ఎంత పెట్టి కొన్నారు, ఎంత కమ్మేశారో చూద్దాం. వాళ్ళు నజారాలో వాటాని కొన్నది 2021లో 180 కోట్లు పెట్టి కొన్నారు. అది సుమారుగా 4 రెట్లు దగ్గరగా పెరిగిపోయింది. 770 కోట్లు పెట్టి ఇప్పుడు రీసెంట్ గా అమ్మేశారు. 590 కోట్ల దగ్గరగా ప్రాఫిట్. బట్ మార్కెట్ కు వచ్చిన బిగ్ క్వశ్చన్ అంతా ఏంటంటే, ఎందుకు సడన్ గా ఈ గేమింగ్ బిల్ రావడానికి కొద్ది రోజుల ముందు రేఖా
రేఖా జుంజున్వాలా గారి ఈ స్టాక్ లో స్టేక్ ని వాటాని అమ్మేశారని, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఏమని సర్క్యులేట్ అయిందంటే గేమింగ్ బిల్ రేపు అనగా ఈ రోజు అమ్మేశారు అనుకున్నారు. బట్ దాని తర్వాత జూన్ 2-3 తేదీల్లో కొంత వాటా మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. కానీ తర్వాత డేటాను చూస్తే జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ లోపు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2వ తేదీ నుంచి 6వ తేదీ లోపు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. 10వ తేదీ దగ్గరగా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. 13వ తేదీ జూన్ 13వ తేదీ కంప్లీట్ ఎగ్జిట్ అయితే కనిపించింది. గేమింగ్ బిల్ కి చాలా టైం బిఫోర్. నిజంగానే రేఖా జుంజున్వాలా గారికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఇలా ఎగ్జిట్ అయ్యారా? నాకు తెలియదు ఈ విషయం. బట్ యూజువల్లీ కంపెనీస్ లో ఇలాంటి ఎగ్జిట్స్ కనిపిస్తుంటాయి, కానీ కరెక్ట్ గా బిల్ కి ముందే ఎగ్జిట్ అవుతుండడం చాలా మంది క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. బట్ రీటైలర్స్ కి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఓన్లీ బిగ్ పీపుల్స్ కి హెచ్ఎన్ఐస్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వగలుగుతారు అనుకుంటుంటే నిఖిల్ కామత్ గారికి ఇంకా 3% వాటా ఉంది ఇందులో, తను అలానే ఉన్నారు. మధుసూదన్ కేలా గారు ఫేమస్ ఇన్వెస్టర్, తనకి 1% దగ్గరగా వాటా ఉంది, తను కూడా అలానే ఉన్నారు. 1.18% దగ్గరగా ఉంది మధుసూదన్ కేలా గారికి, తనది అలానే ఉన్నారు. ఈవెన్ అర్పిత్ గారికి కూడా ఆల్మోస్ట్ 7% వాటా ఉంది, తను కూడా ఎగ్జిట్ అవ్వలేదే. ఇన్ఫాక్ట్ నజారా టెక్నాలజీస్ ఏం ఆన్లైన్ గేమింగ్ లో లేదు, దాని బిజినెస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ వాళ్ళు పోకర్ బాజీ అని మూన్ షైన్ అనే కంపెనీలో ఒక 800 crore దగ్గరగా ఒక ఇన్వెస్ట్మెంట్, 200 crore దగ్గరగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, టోటల్ గా చూస్తే ఒక 1000 కోట్ల దగ్గరగా ఇంపాక్ట్ అయ్యేలాగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంతే. అది రైట్ ఆఫ్ అవుతాయి, అది బిజినెస్ నుంచి పోతాయి. ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ మార్కెట్ స్టాక్ లో చూపించే ప్రయత్నం చేసింది. బట్ దీనికంటే ఎక్కువగా మనం చూడాల్సింది, మీకు స్క్రీన్ ముందు ఒకటి పెడుతున్నాను చూడండి. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఏ స్టాక్స్ లో ఎక్కువగా డబ్బులు పెట్టి కొన్నారని చూస్తే, అంటే ఆ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని పెట్టి కొన్నారని చూస్తే అందులో నజారా టెక్నాలజీస్ 10th ప్లేస్ లో ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ లో హెచ్ఏఎల్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏ స్టాక్స్ లో అయితే ఎక్కువగా కనిపిస్తుంటుందో వాటిల్లో కానీ ఒక లెవెల్ కి మించి పడింది అనుకోండి, ఆ స్టాక్ మార్జిన్ ట్రిగ్గర్ అవుతుంది, మొత్తం అన్ని స్టాక్స్ వైండ్ అప్ అవుతాయి, బ్రోకర్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇంపాక్ట్ లిమిటెడ్ గానే నజారా మీద పడాల్సి ఉన్న మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో కూడా ఈ కంపెనీ ఉండడం కారణంగా ప్రాబబుల్లీ ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మార్కెట్ లో వాటిల్లో కొంతవరకు కరెక్షన్ వచ్చినా ఇంకా కొంతవరకు స్టాక్ పడిపోయే అవకాశం ఉంటుంది. బట్ అది ఫండమెంటల్ రీజన్ అనుకోకండి. ఎక్కువ మంది దాని మీద ఓవర్ యూఫోరియాతో కొనడం కారణంగా మార్జిన్స్ ట్రిగ్గర్ అయినప్పుడు స్టాప్ లాస్ అంటూ ఉంటది కదా. ఎగ్జాంపుల్, ఒక 1,00,000 పెట్టిన అతనికి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఒక 4 లక్షలు కొనుక్కుని 5 లక్షలు కొనుక్కునే అవకాశం ఇస్తే, స్టాక్ పడినప్పుడు ఇతని 1,00,000 కదా బ్రోకర్ చూస్తాడు, ఆ 1,00,000 పోతుంది అనుకోండి, తను ఇచ్చిన మిగతా 4 లక్షలు వెనక్కి తీసుకునే ప్రయత్నంలో ఉన్న స్టాక్స్ అన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నంలోనే స్టాక్స్ ఎక్కువ పడతాయి. మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాయి, రీసెంట్ టైమ్స్ లో వీటిలో ఎక్కువ అమౌంట్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో వెళ్ళిందని, అందులో కూడా నజారా కనిపిస్తుంది. కాబట్టి మనకి తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం కారణంగా ఎగ్జిట్ అయ్యారా, లేకపోవడం కారణంగా ఎగ్జిట్ అయ్యారా మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం. కానీ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసి కొన్న స్టాక్స్ లో ఇది టాప్ 10 ప్లేస్ లో ఉంది. కాబట్టి ఈ రీజన్ కూడా ఎక్కువ ఫాల్ కి రీసెంట్ టైమ్స్ లో కారణం అయ్యుండొచ్చు. అండ్ 1000 కోట్ల దగ్గరగా ఇంపాక్ట్ అయితే ఈ కంపెనీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో దాన్ని ఇంపాక్ట్ అయితే చేస్తూ ఉంది. అండ్ అందరూ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వలేదు, తన ఒకరు ఎగ్జిట్ అయ్యారు. బట్ వీ డోంట్ నో తన ఎగ్జిట్ బ్యాక్ ఉంటున్న రియల్ రీజన్ ఏంటని. యూజువల్ గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎగ్జిట్ అవుతుంటారు. బట్ మీకేమనిపిస్తుంది? రేఖా జుంజున్వాలా గారు ఎగ్జిట్ బ్యాక్, తనకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉందే ఇలా చేశారని ఇలా చాలా మంది స్టార్ట్అప్ ఫౌండర్స్ కూడా అక్యూజ్ చేస్తున్నారు. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది, ప్యూర్ అండ్ సింపుల్, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్తున్నారు. మరి నేనైతే దాన్ని కంప్లీట్ గా వితౌట్ డేటా మనం అలిగేషన్స్ ని వేసుకోలేం. కాబట్టి ఈ పాయింట్స్ లో కూడా సెబీ ఇంత స్ట్రాంగ్ గా ఉంటున్నప్పుడు కూడా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తో ఎగ్జిట్ అయ్యే స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నెక్స్ట్ 2 నెలల తర్వాత వచ్చే గవర్నమెంట్ బిల్ ని ముందుగానే తను సెన్స్ చేసి ఎగ్జిట్ అయ్యారని ఇలా మీరు భావిస్తున్నారు? నేనైతే అనుకోవట్లేదు. బట్ మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. స్టాక్ మార్కెట్ కదా, ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ ఒక 86 స్లైడ్స్ ఉంటున్న ఈ టాప్ కన్విక్షన్ ఐడియాస్, అంటే రీసెంట్ గా నెంబర్స్ వచ్చాయి కదా, నెంబర్స్ రిలేటెడ్ గా ఏ సెక్టార్స్ పరంగా ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి, అందులో ఏ కంపెనీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి, అలా సెక్టార్ వైడ్ గా డివైడ్ చేస్తూ అందులో పర్ఫార్మ్ చేస్తున్న దాంట్లో కూడా ప్రెసెంట్ ఉంటున్న దాన్ని బట్టి ఏ కంపెనీస్ కి ఇంకా మంచిగా గ్రోత్ ఉండే అవకాశం ఉందని సెక్టార్ వైడ్ గా డివైడ్ చేస్తూ సిమెంట్, మెటల్స్, ఫార్మా, బ్యాంకింగ్, ఇన్ఫ్రా, కెమికల్, ఎఫ్ఎంసీజీ, రీటైల్, ఆటో యాక్సెలరీస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ పవర్, ఈ స్పేస్ అన్నిట్లో కూడా ఏ ట్రెండ్స్ ప్రెసెంట్ కనిపిస్తున్నాయి, అందులో చూడండి వాళ్ళు ఏ స్టాక్స్ పెరుగుతాయని కూడా టాప్ కన్విక్షన్ ఐడియాస్ ని కూడా సెక్టార్ బేస్డ్ గా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళైతే అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క సెక్టార్స్ కి వీళ్ళు ఇస్తున్నారు. ఇందాక చూసింది సిమెంట్ స్పేస్ లో ఒక్కొక్క స్టాక్ రిలేటెడ్ గా చెప్తూ ఎందుకు పెరుగుతుందని చెప్తూ వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్క సెక్టార్ గురించి చెప్పిన ఈ రిపోర్ట్ నాకు తెలిసినంత వరకు రీసెంట్ గా ఉంటున్న నెంబర్స్ ట్రెండ్ ని మనకు అర్థమయ్యేలా చెప్తుంది. కాబట్టి జస్ట్ 86 స్లైడ్స్, నాకు తెలిసినంత వరకు ఒక 45 మినిట్స్ పడుతుంది. అంటే మీకు చాలా సింపుల్ డేటానే ఇచ్చున్నారనమాట. 45 మినిట్స్ అరౌండ్ పడుతుంది. మార్కెట్ గురించి ఇంకొంత అవగాహన ఉంటున్న వాళ్ళకైతే ఇంకా తక్కువ పట్టచ్చు, ఆర్ మరీ కంప్లీట్ గా తెలియని వాళ్ళకైతే 1.5 hour 2 hour కూడా పట్టచ్చు. బట్ దీంతో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీ థింకింగ్ పరంగా, మార్కెట్ పరంగా. ఈ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ బెల్ రైజ్ స్టాక్ పడిందా? దానికి కారణం వాళ్ళు గతంలో ఐపీఓ వచ్చినప్పుడు లాక్ ఇన్ ఉంటుందా, ఆ లాక్ ఇన్ ఎండ్ అయింది. ఇదిగోండి ఇక్కడ 25th బెల్ రైజ్
ఇండస్ట్రీస్ కి సంబంధించిన లాక్ ఇన్ ఎండ్ అయింది. 36 మిలియన్ షేర్స్, 4% ఈక్విటీ. ప్రాబబ్లీ అదే రీజన్ మార్నింగ్ మనకి మార్కెట్ లో పెరిగినట్లు పెరిగి కొంతవరకు ఫాలో అయ్యిండొచ్చు. ఆ పాయింట్ లో ఎవరైనా సెల్ చేసి ఉండొచ్చు. ఒకవేళ కమింగ్ టైమ్స్ లో ఏ ఐపీఓస్ రిలేటెడ్ గా లాక్ ఇన్స్ ఎక్స్పైర్ అవుతున్నాయని చూడాలనుకుంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. 1 మంత్ లాక్ ఇన్ ఎక్స్పైరీస్ ఇవన్నీ కూడా ఏ కంపెనీస్ ఎప్పుడెప్పుడు అంటే ఏ డేట్స్ లో ఎన్ని మిలియన్ షేర్స్ వాళ్ళకి సంబంధించినవి లాక్ ఇన్ ఎండ్ అవుతుంది, ఎక్స్పైర్ కాదు ఎండ్ అవుతుంది. సో దట్ అన్ని షేర్స్ ని అమ్మడానికి ఇన్వెస్టర్స్ కి ఎలిజిబిలిటీ వస్తుందనే డేటా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది 1 మంత్ ఎక్స్పైరీ రిలేటెడ్ గా, అదే 3 మంత్ ఎక్స్పైరీ రిలేటెడ్ గా కూడా ఉంటున్న డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ 6 మంత్ లాక్ ఇన్ ఎక్స్పైరీ ఏథర్ ఎనర్జీ అండ్ బొరానా వేవ్స్ రిలేటెడ్ గా నవంబర్ 6th ఏథర్ ఎనర్జీ పరంగా, నవంబర్ 27th బొరానా వేవ్స్ పరంగా ఉంటుంది. అక్కడ హ్యూజ్ యాక్టివిటీ, పెద్ద మొత్తంలో షేర్లు అయితే అన్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆ పాయింట్స్ లో కొంత కొనాలనుకుంటున్న వాళ్ళైతే ఆపర్చునిటీ కోసం ఆ పాయింట్ లో చూడొచ్చు. ఒకవేళ ఇన్వెస్టర్స్ ఆ పాయింట్ లో పెద్ద మొత్తంలో ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నిస్తే స్టాక్స్ పడే ప్రయత్నం జరుగుతుంది టెంపరీగా ఈ లాక్ ఇన్ టైమ్స్ లో. సో ఎవరైనా ఈ ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మాత్రం లాక్ ఇన్ టైమ్ లో అయితే కొన్నిసార్లు ఈవెన్ మంచి కంపెనీల్లో కూడా అవకాశం మనకి దొరుకుతుంది. బికాస్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ ని బుక్ చేసుకోవాలనే ప్రయత్నంలో స్టాక్స్ పడుతూ ఉంటాయి. అలా కూడా పడలేదు, అప్పుడు కూడా పెరుగుతున్నాయి అనుకోండి, దాన్ని ఆ ఇన్వెస్టర్స్ కూడా ఎగ్జిట్ అవ్వాలనే ఆలోచన లేదు. అండ్ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చే ప్రయత్నంతో స్టాక్ అక్కడే స్టెబిలైజ్ అయ్యి ఫర్దర్ గా ఇంకా పెరుగుతుందని ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇన్వెస్టర్స్ లో బిల్డ్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే లాక్ ఇన్ ఎండ్ అవుతుండడం అదొక లిట్మస్ టెస్ట్ లాగా ఎలా ఉంది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఆ పర్టికులర్ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ గా హోల్డ్ చేయాలనుకుంటున్నారా లేదా అన్నది మనకి అప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే మే 9th ఎస్ బ్యాంక్ లో 20% వాటాని 21 రూపీస్ 50 పైసలు వీళ్ళు అక్విజిషన్ చేస్తున్నట్టు సుమిటోమో వాళ్ళు అప్డేట్ అయితే చేశారు కదా. కానీ ఇప్పుడు అడిషనల్ గా ఇంకొక 4.99% వాటా, గతంలో 20% కొన్నారు, ఇప్పుడు నియర్లీ ఇంకొక 5% వాటాని అడిషనల్ గా కొనడానికి ఆర్బీఐ అప్రూవల్ దొరికింది అంటున్నారు. ఆ 20% వాటాని 21.5 రూపీ దగ్గరగా కొన్నారు పర్ షేర్ లెక్కన. కానీ ఇప్పుడు నియర్లీ 5% వాటాని ఏ వాల్యుయేషన్ లో కొనబోతున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. లాస్ట్ టైం ఉంటున్న 21.5 రూపీయేనా, ఈఆర్ ఇంకంతకంటే పెంచారా తగ్గించారా నాకు క్లారిటీ అయితే ప్రెసెంట్ లేదు. బట్ ఆర్బీఐ అయితే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిందని ఫర్దర్ గా ఆ వాటాని కొనబోతున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. బట్ మేనేజ్మెంట్ పరంగా వాళ్ళ రోల్ అయితే లిమిటెడ్ గా కనిపిస్తుంది. బికాస్ వాళ్ళని ప్రమోటర్ ఎంటిటీగా ఆర్బీఐ అయితే క్లాసిఫై చేయలేదు ఇంకా. అండ్ కమింగ్ టైమ్స్ లో సిఇఓ రిలేటెడ్ గా కానీ అండ్ బ్యాంక్ బిజినెస్ పరంగా కానీ వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఏదైనా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయనేది కూడా ఎస్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ వాచ్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాక్సిస్ 13 రూపాయల స్టాక్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది కదా, 30% దగ్గరగా పెరిగింది కదా. దీనికి కారణం రీసెంట్ టైమ్స్ లో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన సుభాష్ రాథోడ్ అండ్ మ్యాథ్యూ వీళ్ళిద్దరు కూడా స్టాక్ లో వాటాను కొనడమే కాదు రైట్స్ లో పార్టిసిపేట్ చేయడం. 10 రూపాయలు పర్ షేర్ లెక్కన 49,50,00,000 దగ్గరగా ఈ కంపెనీ రీసెంట్ టైమ్స్ లో రైట్స్ ద్వారా రైజ్ చేసింది కదా. అందులో ఈ ఇన్వెస్టర్స్ మెజారిటీగా పార్టిసిపేట్ చేస్తూ వాటాని పెంచుకుంటున్నారని అండ్ అలా వస్తున్న డబ్బులతో కంపెనీ అప్పును కట్టి టర్న్ అరౌండ్ గా స్టార్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుందని ఎలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ బిల్డ్ అవుతుండడం. అండ్ ఇలా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఫార్మర్ బ్లాక్ స్టోన్ కి సంబంధించిన ఎండి అండ్ ఎంటార్ కంపెనీ ఉందా అండ్ దాంట్లోను గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లోను వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు చూసిన వ్యక్తులుగా మార్కెట్ వీళ్ళకి కొంత వెయిటేజ్ ఇస్తుండడం. ఈ పర్టికులర్ కంపెనీలో పెనీ స్టాక్ కదా 13 రూపాయల కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నారనేసరికి స్టాక్ లో బజ్ అయితే కనిపిస్తుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది గతంలో ఇది 100 రూపీస్ దగ్గరగా ఉంటున్న కంపెనీ ఆల్మోస్ట్ 90% వరకు పడిపోయి చాలా ఇయర్స్ వరకు కన్సాలిడేట్ అయ్యి ఈ రీసెంట్ టైమ్స్ లో ఇలా ఇన్వెస్టర్స్ పేరుతో లైమ్ లైట్ లోకి వస్తుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. బట్ నెంబర్స్ లో రీసెంట్ నెంబర్స్ లో మాత్రం ఎటువంటి స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకి కనిపించట్లేదు. సో వాళ్ళు తీసుకునే రిస్క్ వాళ్ళ పోర్ట్ఫోలియో లెవెల్లో చాలా చిన్నది ఉంటుంది. సో వాళ్ళని కాపీ చేసి ఇలా సోషల్ మీడియాలో కనిపిస్తుంది కదా, వాళ్ళని కాపీ చేసి ఎంటర్ అవ్వాలనుకునే ఇన్వెస్టర్స్ కి పెద్ద మొత్తంలో డబ్బులు పెడితే మీ పోర్ట్ఫోలియోలో ఇదే మేజర్ స్టాక్ అయితే బిగ్ రిస్క్ ప్లే అవుతుంది. వాళ్ళ పోర్ట్ఫోలియోకి అలా అవ్వదు. కాబట్టి ఫేమస్ ఇన్వెస్టర్స్ ని చూసి కాపీ చేసే ముందు వాళ్ళ పోర్ట్ఫోలియో లెవెల్లో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, మన పోర్ట్ఫోలియో లెవెల్లో మనం ఎంత వెళ్తున్నాం రిస్క్ లో అనేది కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేయాలి. జస్ట్ బ్లైండ్ గా కాపీ చేశారంటే మాత్రం రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అనిల్ అంబానీ గారి ఇంటిపై సిబిఐ వాళ్ళు రైడ్ చేశారని తన మీద క్రిమినల్ కేసుని కూడా ఫైల్ చేశారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రాబబ్లీ ఈ రీజన్స్ తోనే ఇవాళ తన స్టాక్స్ అయిన రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా రెండు కూడా ఇవాళ పడ్డం జరిగింది. నెక్స్ట్ ఇవాళ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ ని ఇవాళ మీరు గమనిస్తే లాస్ట్ కొంత టైంలో 9% దగ్గరగా పెరిగిందా. మార్కెట్ లో ఎటువంటి స్పెక్యులేషన్స్ ఉన్నాయంటే వీళ్ళని ఆదాని వాళ్ళు కొనబోతున్నారనేలా, కమింగ్ టైమ్స్ లో అనౌన్స్మెంట్ ఉంటుందనేలా మార్కెట్ స్పెక్యులేషన్స్ ఉంటుండడం స్టాక్ కి వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు. సో ఇప్పటి వరకు అయితే దీన్ని రూమర్ గానే చూడాలి. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు సిఆర్సి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కదా మార్కెట్ కపులింగ్ అని, అప్పుడే కదా స్టాక్ భారీగా పడింది. దాని మీద కోర్టుకు వెళ్తున్నారని ఏపీటీఈఎల్ లో అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో సిఆర్సి వాళ్ళ మీద అగేనెస్ట్ గా వీళ్ళు కేసు వేసి ఆ మార్కెట్ కప్లింగ్ ని తీసుకురానికుండా వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేలా ముందుకు వెళ్తున్నారనేలా డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బజాజ్ అలయన్స్ కి సంబంధించి 15,000 హాస్పిటల్స్ దగ్గరగా క్యాష్లెస్ బెనిఫిట్ ని విత్డ్రాల్ చేసుకుంటున్నారనే అప్డేట్ వస్తుండడం ఎంటైర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పేస్ పరంగా బజాజ్ అలయన్స్ ని కంప్లీట్లీ ఒక స్పెషల్ క్యాండిడేట్ గా నిలబెట్టేసింది.
చేసింది. ఇలానే కేర్ రిలేటెడ్ గాను గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి, స్టార్ రిలేటెడ్ గా అండ్ చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పరంగా ఇలా జరిగినప్పుడు వాళ్ళు దిగొచ్చి హాస్పిటల్స్ తో డిస్కస్ చేసి ఫర్దర్ గా రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీని పరంగా బజాజ్ అలయన్స్ ఎండి అండ్ సిఇఓ కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మా కస్టమర్స్ సఫర్ అవ్వరు, ఎవరెవరైతే మా రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకి సరైన న్యాయం మేము చేస్తాం. సింగిల్ కేస్ కూడా మాకు క్యాష్లెస్ డినైల్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు రాలేదని అండ్ ఒకవేళ అదే జరుగుతూ ఉన్న కస్టమర్ బ్యాంక్ అకౌంట్ లోకే ముందు డబ్బులు వేసి హాస్పిటల్ బిల్ కట్టేలాగా, అంటే వాళ్ళు కట్టడం కాదు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేసి మేము కట్టించేలాగా చేస్తామనేలా తన స్టేట్మెంట్ చేస్తున్నారు. నిజంగా తను చెప్తున్నట్టే కస్టమర్ సైడ్ నిలబడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసి కస్టమర్ ఇబ్బంది పడకుండా హాస్పిటల్ బిల్ కట్టేలా చేస్తే మాత్రం అది మంచి విషయం. కానీ హాస్పిటల్స్ తో కూడా దీన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. బట్ చాలా వరకు హాస్పిటల్స్ కూడా ఏం చేస్తున్నాయంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే ఏదో రకంగా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలని, తక్కువ డబ్బులతో అయ్యే ట్రీట్మెంట్ కూడా ఎక్కువ బిల్లులు వేసి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలని కూడా ప్రయత్నిస్తుండడం ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి హాస్పిటల్స్ కి క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా నడుస్తుంది. ఎప్పుడైనా గమనించారా? ఇన్సూరెన్స్ ఉందనగానే రూపాయి ఇవ్వాల్సిన దగ్గర 10 రూపాయలు అని చెప్పేసి మీకేమవ్వదులే, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మేము క్లెయిమ్ తెచ్చుకుంటామని. ఈ మాటలు మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్ దగ్గర నుంచి విన్నారా? వింటే మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఎన్బిసిసి వాళ్ళు 3700 crores విలువ చేసే రాజస్థాన్ మండపం కన్వెన్షన్ సెంటర్ ని అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ని డెవలప్ చేయబోతున్నారని, వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, జీసీసీ టవర్, ఐటీ టవర్, లగ్జరీ హోటల్స్ అండ్ చాలా వాటిల్ని రాజస్థాన్ కి సంబంధించిన క్యాబినెట్ డెవలప్మెంట్ కి అప్రూవ్ చేస్తూ ఉండడం, వీటిల్ రిలేటెడ్ గా ఎన్బిసిసికి ఆర్డర్స్ వెళ్తూ ఉండడం మంచి విషయంగానే మనం చూడాలి. ఐఆర్డిఏ వాళ్ళు ఎంఎన్ఆర్ఈ వాళ్ళతో, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో 8200 crore రెవెన్యూ టార్గెట్ కి ఎంఓయూని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నారని, అంటే కమింగ్ టైమ్స్ లో ఈ స్పేస్ లో ఉంటున్న ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి వీళ్ళు అప్పులు ఇవ్వడానికి అనమాట. ఇది ఒక టాప్ ఎన్బిఎఫ్సి ఈ పవర్ సెక్టార్ స్పేస్ లో ఎవరైనా ప్రాజెక్ట్స్ చేయాలన్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అప్పుకు తెచ్చుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలా చేయడానికి ఇంకా ఫర్దర్ గా ఎక్కువ అప్పులు ఇవ్వడానికి, బిజినెస్ ని పెంచుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో వీళ్ళు ఎంఓయూని కుదుర్చుకున్నారు అంటుండడం స్టాక్ లో కూడా ఇవాళ మనకి బస్ కనిపించింది. భారత్ బిజిలీ ఉందా పవర్ రిలేటెడ్ గా ట్రాన్స్ఫార్మర్ కంపెనీ, వీళ్ళు 235 crores పెట్టి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళ రిలేటెడ్ గా కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు ఏరోలీ ఫ్యాక్టరీ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్నట్టు, దానికి అప్రూవల్ తీసుకున్నట్టు, మొత్తం ప్రాజెక్ట్ అంతా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే ఫండ్ అవుతుందని, దీని కారణంగా వీళ్ళ కెపాసిటీస్ పెరుగుతూ బిజినెస్ పెరుగుతాయనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇంటరార్క్ బిల్డింగ్ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారా? ఈ మధ్యకాలంలో వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. మరి అది వీళ్ళ బిజినెస్ మీద వీళ్ళకున్న కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకొక కాంపిటీటర్ రారనే ఒక కాన్ఫిడెన్సా మరేమో. టూ మచ్ కాన్ఫిడెన్స్ కూడా కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్స్ రైజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఎస్ వీళ్ళకి ఆర్డర్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ప్రెసెంట్ 90 crore విలువ చేసే ఆర్డర్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఆర్డర్ రుంగ్టా మైన్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 90 crores విలువ చేసే ఆర్డర్ అని, 10% అడ్వాన్స్ ఇచ్చారని, ఇంకొక 10% డిజైన్ అప్రూవల్ ఇస్తారని, తర్వాత ఫర్దర్ గా 6 to 8 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పేమెంట్స్ ఉంటాయని ఇలా అప్డేట్ చేశారు. టిటాగర్ వాళ్ళకి 91 crore 12 lakhs విలువ చేసే ఆర్డర్ లోకోమోటివ్ వర్క్స్ రిలేటెడ్ గా బనారస్ లోకోమోటివ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఆగస్ట్ 2026 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. రైల్ టెల్ వీళ్ళకి 13 crore 16 lakhs విలువ చేసే వర్క్ ఆర్డర్ రాజస్థాన్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ రిలేటెడ్ గా లభించిందని, ఆగస్ట్ 2027 కి ఎగ్జిక్యూషన్ టైం అని ఎలా మెన్షన్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.